పహల్గాం ఉగ్రదాడి ఘటనపై అఖిలపక్ష సమావేశం. పార్లమెంట్ వైట్ హౌస్ లో భేటీ. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్. సమావేశంలో పహల్గాం ఘటన మృతులకు మౌనం పాటించి నివ్వాలి. కశ్మీరీ ప్రజలు సమైక్యత భావాన్ని చాటాల్సిన అవసరం ఉందని పిలుపు. నెల్లూరు జిల్లా కావలిలో ముగిసిన మధుసూదన్ రావు అంత్యక్రియలు. పహల్గాం ఉగ్రదాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కావలివాసి మధుసూదన్ రావు అంతిమయాత్రలో భారీగా పాల్గొన్న బంధువులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన అమిత్ షా, జైశంకర్. పహల్గాం ఘటన తర్వాత భద్రతా పరిస్థితిని వివరించిన మంత్రులు. పాకిస్తాన్ పౌరుల అన్ని వీసాలు రద్దు. పాకిస్తానీయులు వెంటనే భారత్ ను వీడాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశం. మెడికల్ వీసాదారులు ఈ నెల 29 లోపు భారత్ వీడాలని ఆర్డర్. పహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులపై రివార్డ్. ముష్కరుల సమాచారం ఇస్తే 20 లక్షల రూపాయలు ప్రకటించిన అనంతనాగ్ పోలీసులు. పహల్గాం దాడి పాకిస్తాన్ ప్రేరేపితం. టెర్రర్ అటాక్ ను ఖండించిన సిడబ్ల్యూసి. మృతులకు సంతాప ప్రకటన. రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన. రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. నాకింత నీకింత అని పంచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అవినీతి పెరిగిపోయిందన్న వైఎస్ జగన్. ఉర్సా కంపెనీకి 3,000 కోట్ల విలువైన భూముల కేటాయింపుపై ధ్వజం. పులివెందులలో అభివృద్ధి పనులను కూటమి సర్కార్ పట్టించుకోవట్లేదు. కేంద్రం కేటాయించిన మెడికల్ కాలేజీ సీట్లను వెనక్కి పంపారన్న అవినాష్ రెడ్డి. పులివెందుల రంగనాథ స్వామి ఆలయంలో నూతన కోనేరును ప్రారంభించిన ఎంపీ. కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నా. గులాబీ బాస్ సభకు జనం భారీగా రావచ్చన్న దానం. స్మితా సబర్వాల్ పోస్టులో తప్పేం లేదని వ్యాఖ్య. ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీలో హైటెన్షన్. మావోయిస్టుల కోసం కేంద్ర బలగాల కూంబింగ్. కర్రెగుట్టను చుట్టుముట్టిన 5,000 మంది పోలీసులు. బీఆర్ఎస్ జనతా గ్యారేజ్ అయితే ఓనర్ కొడుకు కేటీఆర్ విలనా? అసలు బీఆర్ఎస్ కు అధ్యక్షుడు ఎవరు అన్న అద్దంకి దయాకర్. హైదరాబాద్ కోటిలో చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో విద్యార్థినుల నిరసన. వర్సిటీ హాస్టల్లో సదుపాయాలు సరిగా లేవని ఆందోళన. అగ్నిగుండంలా తెలుగు రాష్ట్రాలు. అత్యధికంగా నంద్యాల జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని ఐఎండీ వెల్లడి. ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఊహించని రీతిలో ప్రతీకారం తీర్చుకుంటారు. ముష్కరులను మట్టిలో కలిపే సమయం ఆసన్నమైందన్న మోదీ. పహల్గాం ఉగ్రదాడి మృతులకు మోదీ నివాళులు. బీహార్ బహిరంగ సభలో మౌనం పాటించిన ప్రధాని. పహల్గాం ఉగ్రదాడి ఘటనతో ప్రతి కశ్మీరీ గుండె ముక్కలైంది. ముష్కరుల దాడిని తీవ్రంగా ఖండించిన సినీ నటుడు ప్రకాష్ రాజ్. బీసీసీఐ కీలక నిర్ణయం. పాక్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడబోమని ప్రకటన. భారత్ చర్యలతో పాక్ ఆర్థిక వ్యవస్థ కుదేలు. 2% పైగా పడిపోయిన దాయాది దేశ స్టాక్ మార్కెట్స్. పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ మూసివేత.